Hey guys, welcome back to our YouTube channel Rudran's Mom and Anshvlog. అండ్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే కచ్చి రాస్తే ద హిడెన్ ఎకాలజికల్ పార్క్ అన్నమాట. అండ్ దాంట్లో మనకి అన్ని యానిమల్స్ అండ్ స్నేక్స్ పట్టుకొని చూపిస్తారు. అన్ని విజువల్గా మనం డైరెక్ట్గా మనం ఫ్రెండ్లీగా అన్నీ మూవ్ అయ్యి చూడొచ్చు అనమాట. అండ్ పిల్లలకి కూడా మంచి ఎంజాయ్గా ఉంటుంది అండ్ అన్నీ దగ్గరగా చూడొచ్చు అని మేము ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెనస్డే రోజు కచ్చా రాస్తే క్లోజ్డ్ అనమాట. అండ్ వీకెండ్స్లో మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. సో మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం మాకు తెలియక. సో థర్స్డే రోజు వెళ్ళామన్నమాట. అండ్ ఇది ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ అన్నారం కేసీఆర్ కాలనీ కచ్చిరాస్తే. సో లంచ్ కూడా తీసుకెళ్ళొచ్చు. సో అన్నీ తెలుసుకొని వెళ్ళండి, ఎందుకంటే వెనస్డే రోజు హాలిడే మనకు తెలీదు. కొంతమంది సండే రోజు పెడతారు కదా, సో తెలియక. అండ్ మేము వచ్చేవరకు అప్పటికి చాలా కార్స్ ఉన్నాయి. అండ్ అరౌండ్ 11:30 అయింది మేము వచ్చే వరకు. 11:30, 12 అయింది. సో లంచ్ టైంకి వచ్చామన్నమాట. అండ్ చూడండి, అండ్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ అన్నీ ముందే మెన్షన్ చేసి ఇస్తారు. ఈ ట్యాక్స్ మస్ట్ అనమాట, కంపల్సరీ పేమెంట్ అయిపోగానే ఈ ట్యాక్స్ ఇస్తారు అందరికీ. అండ్ ఇక్కడికి మనం కూర్చొని తినవచ్చు అనమాట. ఇదంతా సిట్టింగ్ ఏరియా తినడానికి. అండ్ బేబీ కేర్ కూడా సపరేట్ ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఆర్డర్ ఇచ్చుకోవాలన్నమాట. క్యాంటీన్ ఉంది ఇక్కడ అవైలబుల్. అండ్ బోర్డు పెట్టారన్నమాట ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో. అండ్ వెజ్ నాన్ వెజ్ రెండు అవైలబుల్. అండ్ ఐస్ క్రీమ్స్, స్మూదీ ఇవన్నీ పెట్టారు. కానీ కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది నాకైతే. అండ్ మినీ ప్లే గ్రౌండ్ లాగా ఇక్కడ అరేంజ్ చేశారన్నమాట. తింటుంటే పిల్లలు విసిగిస్తుంటారు కదా, సో వాళ్ళకి ఇక్కడ పక్కన ఆడుకోవడానికి పెట్టారు. అండ్ నేను పైకి మ్యాంగో చెట్టు పైకి చూస్తే ఎన్ని ఫ్రూట్స్ అయ్యాయి. అసలు మ్యాంగోస్ అయితే చాలా వచ్చేసాయి. అండ్ కింద ఉన్నాయని తెంపేసుకున్నట్టున్నారు. ఆల్మోస్ట్ పైన చాలా పైన ఉన్నాయి అన్నీ. చూడండి పిల్లలు ఆడుతున్నారు అన్నమాట. మేము ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఒక నూడిల్స్ షేరింగ్ చేసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే ఎలా ఉంటుందో తెలియదు కదా, ఫస్ట్ ఫుడ్ టేస్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ కొంచెం ఆర్డర్ ఇచ్చాము. అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. అండ్ అది వచ్చే వరకు వీళ్ళు పిల్లలు ఆడుతున్నారు. అండ్ వెళ్ళే టైంకి నేను ముందే తినబెట్టేది రుద్ర అసలు జిద్దు చేస్తాడు. హయాన్స్ అంటే అలా ఇలా తింటాడు, కానీ రుద్ర అలా కాదు. అందుకే ఇంట్లోనే కొంచెం పెట్టేశాను. అండ్ ఎలాగో బయటకు వస్తారు కాబట్టి బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవి తింటారు. అండ్ మేము లైట్ స్పైసీ చెప్తేనే చాలా హెవీ ఉంది. అసలు కారానికి మాకు అవ్వలేదు, కడుపు నొప్పి వచ్చేసింది ఇంకా. అండ్ అప్పటికి కొంచెం ఇంకా ఫ్రైడ్ రైస్ ఏంటంటే ఫుల్ ఆకలేస్తుంది, దూరం కదా, సో ఆకలేస్తుందని కొంచెం తినేసామన్నమాట. చికెన్ ఫ్రైడ్ రైస్ ఇది. అండ్ చాలా స్పైసీగా ఉంది. అండ్ కొంచెం అందరు తినేసి ఇంకా కడుపులో మండుతుందని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. అండ్ మాకు వెనీలా ఇచ్చి హయాన్స్ ఏమో 2 వేయించుకున్నాడు. వెనీలా స్ట్రాబెర్రీ 2 వేసుకొని ఊపుకుంటూ వస్తున్నాడు వాడు. మాకు వేసుకురావచ్చు అంటే నువ్వు తిన్నావు కదా అని చెప్పి వాడు వేసుకొని వచ్చి కూర్చొని తింటున్నాడు అన్నమాట. చూడండి, ఇప్పుడు రాడు వాడు, ఇప్పుడు చూసాక అప్పుడు వస్తాడు. ఐస్ క్రీమ్ చూసాక అప్పుడు వస్తాడు అనమాట. ఇంకా వాడు వానికి 2 పెట్టి మిక్సీ వేసుకుంటూ తింటున్నాడు వాడు. ఇటు తిన్నాడు, ఇంకా వాడు నచ్చలేక ఇంకా పడేసాడు రుద్ర. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడు స్వీట్స్లో, రుద్రకు అంత ఇష్టం ఉండదు. అండ్ ముందు ఇలా పాండ్ చిన్నది ఉందన్నమాట, దాంట్లో అన్ని చిన్న బేబీ ఫిషెస్ ఉన్నాయి. సో అవి చూపిస్తున్నాను. హయాన్స్ చిన్న బేబీ ఫిషెస్ ఉన్నాయి దీంట్లో అంటే చూస్తున్నాడు. గోల్డ్ ఫిష్, గ్రీన్ ఫిష్ చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడనే ఫ్రంట్లో ఇది డైనింగ్ హాల్ దగ్గర. సో ఇక్కడ నుంచి ఇంకా మేము తినేసి ఇంకా బయలుదేరామన్నమాట.
ఇంకా అక్కడ లోపల ఇంకా చాలా ఉంటాయి. హయాన్స్ రారా అంటే లేదు ఇవే నచ్చాయి నాకు, ఇక్కడనే ఉంటాయి, ఇక్కడనే చూస్తా అని చెప్తున్నాడు హయాన్స్. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా వెరైటీగా అన్నీ చూపిస్తారు అని చెప్తే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట. చూడండి ఎంత గ్రీనరీ, ఎంత బాగుందో అసలు. అండ్ ఇవి ఎరువు అంటారు కదా చెట్లకి వేయడానికి, అవి కొనుక్కోవచ్చు అనమాట అక్కడ. అండ్ మొత్తం అక్కడ నేచర్ మంచిగా అన్నీ అక్కడ ఫామ్లో పండినవి కూడా మనకు లాస్ట్లో ఇస్తారన్నమాట. అండ్ ఇవి డక్స్ అండ్ గీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. డక్స్ అండ్ గీస్ అనమాట ఇవి. చూడండి ఎలా ఉన్నాయి. అండ్ పర్ పర్సన్కి 600 అనమాట. ఫుడ్ ఫీడింగ్ యానిమల్స్ ఫీడ్ చేయడానికి ప్రతి ఒక్కటి వాళ్ళే ఇస్తారు. మనకి ఎంత కావాలంటే వాళ్ళకి ఫీడ్ చేయడానికి అందరికి ఇస్తారన్నమాట. సో మనం మంచిగా వీటికి పెట్టవచ్చు. గోట్, షీప్, డాంకీస్ అండ్ కౌస్ ఇక్కడ 4 సైడ్లో 4 ఉన్నాయన్నమాట. వీటికి పెడుతున్నాం మేము. రుద్రయుడని దాన్ని లేపుదామని దాన్ని లేపుతున్నాడు, అసలు అది లేవట్లేదు. అండ్ మనకి ఇస్తారు, పట్టుకోవచ్చు అనమాట. కానీ ఎందుకులే అవి స్లీపింగ్ టైం అని చెప్పి అసలు అన్ఈజీగా ఉన్నాయని చెప్పి మేమేం పట్టుకోలేదు. అండ్ చిన్న చిన్న పిల్లలు, గోట్ పిల్లలు అయితే ఇస్తారన్నమాట పట్టుకోవడానికి. ఎవరైనా ఇష్టం ఉంటే పట్టుకోవచ్చు అనమాట. అండ్ రుద్రయుడని కౌకి పెడుతున్నాడు, అది నోట్లో పెట్టుకుందని చెప్పి ఏదో అవుతుంకే ఆడుతున్నాడు అన్నమాట. అండ్ అక్కడి నుంచి ఇంకా ఫ్రంట్ మూవ్ అవుతే నేను ఏదో గ్లాస్లో జస్ట్ పెట్టారా అని నేను అంత లోపల చూడలేదన్నమాట. తర్వాత ఇంకా హయాన్స్ వచ్చి లోపల ఉంది అమ్మ అని లోపల ఇంకా అబ్జర్వ్ చేస్తే అప్పుడు కనిపించే చూడండి ఇగ్వానా. ఆ నోరు తెరిచి చూస్తుంది అసలు. చూడండి ఎలా ఉందని అసలు అంతా పర్టికులర్గా చూడలేదు. అది జస్ట్ పైన ఏమున్నాయో చూసుకుంటూ వస్తున్నాను నేను. ఇది పైథాన్ చూడండి, లోపల చెట్టు లోపల ఉంది, అది పడుకుందన్నమాట. తిరిగి తిరిగి ఇలా పడుకుంది చూడండి. ఇది కొంచెం పెద్దది, మనకు లాస్ట్లో చూపిస్తుంది. అది 3 months 2 months బేబీ అంటే అది పట్టుకోవచ్చు అన్నమాట. పిల్లలు పట్టుకున్నారు, సో అది తర్వాత చూపిస్తాను లాస్ట్లో. డోంట్ మిస్ టిల్ లాస్ట్ అనమాట. స్కిప్ చేయకుండా చూడండి, అన్నీ కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం క్యాట్ దగ్గరికి వెళ్తున్నాం. చాలా ఫ్రెండ్లీ, చాలా లవ్లీ క్యాట్స్ అనమాట. అండ్ అవి పడుకున్నాయి. అవి ఆ పడుకునే టైంలో డిస్టర్బ్ చేసినట్టుంది. కానీ ఆ ఒక్క క్యాట్ ఒకటి మంచిగా ఫ్రెండ్లీగా అందరితో దగ్గరకు వస్తుంది. హయాన్స్ గడు వాడు దాన్ని తోబడి వీకాడు. రుద్ర చూడని ఎంత మంచి పోజ్ ఇస్తున్నాడు పట్టుకొని. అండ్ టర్టిల్స్, టార్టైస్ అన్నీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అన్నీ ఇవి ఉన్నాయి అన్నమాట. అండ్ లోపల ఎక్కడుందా అని చూస్తున్నారు పిల్లలు తొంగి. అండ్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏమొస్తుంది అని అడుగుతున్నాడు హయాన్. ఇక్కడ అక్వేరియం అని పెట్టారు కదా, వే టు అక్వేరియం అని ఉంది ఇక్కడ. సో ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట, ఇలా రౌండ్ తిరిగి అక్వేరియం దానికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ అన్ని వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి అక్వేరియంలో. అండ్ ఫిరానా కూడా ఉంది, అటు సైడ్ ఉన్న ఫిరానా అనమాట. ఈ ఫిష్ పేరు అంత గుర్తులేదు. సో ఆ ఫిరానా అది ఫీడింగ్ ఎలా, దానికి చికెన్ ఫీడ్ చేస్తారంట. సో అది ఎలా తింటుంది, వితిన్ సెకండ్స్లో తినేస్తుంది అసలు. సో ఇక్కడ చూపిస్తున్నారు అండ్ గైడ్ చేస్తారన్నమాట. ప్రతి ఒక్క దాని దగ్గర గైడ్ అని ఉంటారు. సో అవి గైడ్ చేస్తూ చెప్తారు మనకి ఎలా ఉంది, ఏం ఫిష్ పేరు అన్నీ చూపిస్తారు. కానీ ఎన్ని వెరైటీస్ అంటే చాలా, నేను దగ్గర అంటే ఆ డీటెయిల్గా నేను చూడలేదు. సో అరౌండ్ 20 to 30 వరకు ఫిషెస్ చూసాను, డిఫరెంట్ ఫిషెస్. అండ్ క్రాబ్ అయితే నేను ఫస్ట్ టైం బ్లూ కలర్లో చూసాను, ఒక బేబీ క్రాబ్. హయాన్ చూపించాడు, అదేమో టాయ్ అనుకున్నా. బ్లూ కలర్ అనేది ఎప్పుడు చూడలేదు నేను.
సో నేను టాయ్ అనుకొని కాదనుకున్నా, అది మూమెంట్ ఇస్తుంది. నేను చూపిస్తాను బ్లూ కలర్ది. అండ్ చూడండి ఇవన్నీ కలర్ ఫిషెస్ చూడండి. అండ్ ఎక్వేరియం కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ వేశారు. ఇది చూడండి చాలా బాగుంది, వాటర్ ఫాల్ ఎంత బాగుందో. అండ్ ఇదే దాంట్లో నేను చూశాను అన్నమాట, అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ ఫిషెస్ అండ్ ఇవన్నీ చూసాక గైడెన్స్ వచ్చి చెప్తాను, ఇది ఫిరానా ఫిష్ ఎలా ఫీడ్ చేస్తాను, అది ఎలా తింటుంది వితిన్ సెకండ్స్లో, అవి ఎలా కంప్లీట్ చేస్తే చూడండి. అంత డేంజరస్ ఫిష్ అన్నమాట ఇది. అండ్ ఇదేంటంటే వాటర్లోనే ఉండి ఇలా ఫినిష్ చేస్తుంది. అండ్ పక్కనున్న ఫిష్ ఏంటంటే జంపింగ్ ఫిష్, పైకి జంప్ అవుతుంది ఫుడ్ కోసం అని జంప్ అవుతుంది. చూడండి ఎలా జంప్ అవుతున్నాయి చూడండి, అలా జంప్ అవుతుందని చెప్తున్నాడు అన్నమాట. అండ్ అది దానికి ఏం ఫీడ్ చేస్తున్నా అంటే చికెన్ అనమాట, చికెన్ ఫీడ్ చేస్తున్నారంట. సో అది చెప్తున్నాడు, అది చూడండి ఎలా జంప్ అవుతుంది ఫిష్ అనేది. ప్రతి ఒక్క ఫిష్ పేరు అండ్ ఎలా ఉంటుంది, దానికి ఎలా ఫీడ్ చేస్తారు, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. అండ్ రుద్ర చూడండి ఎలా చూస్తున్నాడు. చూడండి ఎన్ని వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి అసలు. కలర్ఫుల్గా వెరైటీగా ఉన్నాయి అన్నీ. నీమో చూసారా, నీమోస్లో ఎలా కనిపిస్తుంది, నీమో మూవీలో అలా సముద్రం కనిపిస్తుంది కదా, అలా ఈ ఎక్వేరియంలో అలా నాకు అన్నీ అలా కనిపిస్తున్నాయి అనమాట. నీమో మూవీ చూసినట్టుంది ఈ ఎక్వేరియం చూస్తుంటే. అండ్ రుద్ర అటు ఇటు వెళ్తున్నాడు, దీని లోపలికి చూస్తున్నాడు, ఎందుకంటే ఫిషెస్ పట్టుకోవడానికి ఈజీగా కింద బయట ఉన్నాయని వాడు ఫీలింగ్. ఎక్వేరియం అంటే పైకి ఉంది కదా చేపెట్టమని, ఇవంటే చిన్న కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. నేను బ్లూ కలర్ క్రాబ్ అని చెప్పాను కదా, కనిపిస్తుందా మీకు? లోపల రెడ్ అండ్ బ్లూ పైన ఉంది, రెడ్ కింద బ్లూ కలర్లో ఉంది. అది బ్లూ కలర్ కదులుతుంది, అది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడండి ఎంత బాగుంది అసలు, టాయ్స్ లాగా ఉంది, అది టాయ్ లాగా ఉంది, అది సేమ్ అట్లనే కలర్. అండ్ అవి చిన్న చిన్న పిల్లలు పెట్టాయి, సేమ్ ఫిష్ పుట్టాక ఎలా ఉంటే చిన్న చిన్న ఫిషెస్ అలా ఉన్నాయన్నమాట. నాకు హ్యాండ్స్ చూపిస్తున్నాడు వేరే అక్వేరియం దగ్గరికి వెళ్ళి, ఐ థింక్ 4th or 5th ఎక్వేరియం అనమాట. వాడు నన్ను తీసుకెళ్తాడు ఇప్పుడు, అక్కడ చూపిస్తాడు చూడండి అవి ఎలా ఉన్నాయి చూడు కలర్గా. అండ్ ఇక్కడ తీసుకొచ్చా, ఇక్కడనే వాడు చూపిస్తున్నాడు చిన్న చూడండి అవి పిల్లలు, అవి చిన్న పిల్లలు అని చూపిస్తున్నాయి. షాక్, ఇంత చిన్నగా ఉంటాయి అవి పిల్లలని. ఇప్పుడు లీఫ్ మీద కనిపిస్తాయి చూడండి మీకు, అది చూడండి ఎంత చిన్నగా ఉన్నదో. ఫిష్ ఉంటుంది చూడు, ఫిష్ బేబీ అలా ఉంది, అది చాలా చిన్న క్రాబ్. అది నేను ఫస్ట్ క్రాబ్ అనుకోలేదు, అది ఏంటో అనుకున్నాను. తర్వాత హ్యాండ్స్ కూడా నేను డీప్కి వెళ్ళి జూమ్గా చూస్తే అప్పుడు అలా కనిపిస్తుంది. అండ్ అదంతా ఎక్వేరియం పార్ట్ అనమాట. సో అక్వేరియం నుంచి ఎగ్జిట్ అవుతే ఇట్ సైడ్ అన్నీ హ్యామ్స్టర్స్ అనమాట. సో వేడికి అవి లోపలనే ఉన్నాయి, అసలు బయటికి రావట్లేవు. ఇది కనిపిస్తుంది ఇటు, అండ్ ఇది ఒకటి కనిపిస్తుంది ర్యాట్ లాగా. అండ్ ఇదైతే అసలుకే కనిపించట్లేదు, లోపల బాక్స్ లోపలికి వెళ్ళిపోయింది అది. ఇంకా అవి పడుకున్నాయి అని చెప్పి దాన్ని డిస్టర్బ్ చేయలేదు, జస్ట్ ఏవి కనిపిస్తే అవి చూసేసామన్నమాట. అండ్ నెక్స్ట్ ఈకో పార్క్లో మనం చూసాను చూడండి బర్డ్స్ లాగా, ఓన్లీ ఫర్ విజిటింగ్ అండ్ వ్యూస్ అన్నమాట, వ్యూ చూడడానికి అంతే. ఇక్కడ అలా కాదు, వీ కెన్ ఫీడ్, వీ కెన్ టచ్, వీ కెన్ ప్లే విత్ దెమ్ అనమాట. మంచిగా ఆడుకోవచ్చు, టచ్ చేయొచ్చు, ఫీడ్ చేయొచ్చు, తినిపించచ్చు, దానికి అంత బాగా ఆడుకోవచ్చు చూడండి. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. అండ్ ఎంట్రన్స్లో మకా ఉంది. సో మకాని అది ఫ్రెండ్లీ మకావ్ అనమాట. సో నేను ఈకో పార్క్లో స్టిల్ నాకు ఇంకా గుర్తుంది, అది నన్ను బెదిరించి చాలా గట్టిగా అరిసింది నా చెవు దగ్గర, అది ఇంకా నేను మర్చిపోలేను. నాకు ఇంకా భయం వేసింది దాన్ని చూసే వరకు.
సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్లీది అనమాట. సో అందరికీ చేతి మీద చాలా బాగా ఎక్కుతుంది అన్నమాట ఫొటోస్ కోసం. మంచిగా ఎక్కి ఫొటోస్ తీయవచ్చు. అండ్ ఇక్కడ కింద స్టార్టింగ్ నుంచి ఇవన్నీ తిరుగుతూ ఉంటే కొన్ని కొన్ని బర్డ్స్ అన్నీ కింద ఉన్నాయన్నమాట. చూసుకుంటూ మెల్లిగా వస్తున్నాం అనమాట. హయాన్స్ ఇంకా చిన్న చిన్నవి కావాలి నాకు, ఆ చిన్న బర్డ్స్ కోసం ఎత్తుకుతూ ఉన్నాడు వాడు. చూడండి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. ఆ పైకి వెళ్తే మంచిగా ఉంటుంది అన్నమాట. పైన మంచిగా ఫొటోస్కైనా వీటికి ఫీడ్ చేయడం కదా. ఇది స్టార్టింగ్ అనమాట. ఇక్కడ చూడండి మాకు ఇది మనకి ఇస్తాడన్నమాట ఫొటోస్ దింపడానికి, వీడియోస్ తీయడానికి. ఇది బాగా ఫ్రెండ్లీ ఉందన్నమాట. కానీ అక్కడ మాత్రం ఎలా అరిసిందంటే అసలు ఇలా పట్టుకోవడానికి లేదు అది. అండ్ మనం పైకి వచ్చేసాం. సో పైన చూడండి అందరు ఫొటోస్ దిగడానికి అండ్ వీటికి ఫీడ్ చేయడానికి ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఈ లైవ్ ఇలా అంటే మామూలుగా భయపడతాయి కదా. సో ఇక్కడ ఇవన్నీ చూసేవారికి ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయారు. హయాన్ చూడండి పైకి వచ్చేసింది. అలా షోల్డర్ పైకి వచ్చారు భయపడుతున్నాడు. ఇంకా వాళ్ళ నాన్నకు కూడా మీదకి వచ్చింది. తీసేయని అని అరుస్తున్నాడు. హయాన్స్ అయితే బాగా నడుచుకున్నాడు. చూసి నెత్తి మీదకి వచ్చేసింది అది. హయాన్స్ అదేదో ఫీల్ అయిపోతున్నాడు. అది తింటుందన్నమాట. ఫుడ్ వాడు నెత్తి మీద వేసింది. సో ఫుడ్ కోసం వస్తుంది. రుద్రకు చూడండి, రుద్ర నాకు కూడా కావాలంటే చేతి మీద వేసింది అనమాట. వేస్తే అది తింటుంటే అది కూర్చున్నట్టు అవుతున్నట్టుంది వాడు పాపం. వాడు అప్పటికంటే చూ అంటుంటాడు. అలా అనకూడదు కింద పడిపోతే అని అంటే అప్పుడు వదిలేసాడు ఇంకా వాడు. అండ్ వాడు మీదకి ఎక్కుతుంది చూడండి. ఒక్కటి ఉంది కాబట్టి ఏం కాదు. వాడికి ఒకేసారి వచ్చారు వాడు బరువు వేయించి హ్యాండ్ మొత్తం. అండ్ చూడండి ఎంత ఫ్రెండ్లీగా ఎంత బాగుందో. అండ్ మీరు మీ పిల్లలకి ఇలా చూపించండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీరు ఒకసారి విజిట్ చేయండి. అండ్ చూడండి హ్యాండ్స్ అయితే తినండి పెడతా అన్నట్టు వాడు ఏదో ఫీల్ అవుతున్నాడు అక్కడ. అది చూడండి పైకి ఎక్కేసింది. వాడికి చైన్ ఉంది, ఆ చైన్ వాడు గుంజుతా లాగుతూ ఉంది అది. అండ్ వాడి చుట్టూ వాడు రౌండ్గా తిరుగుతుంది. వాడు ఫుల్ ఎంజాయ్ చేశాడు. అండ్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఏంటంటే అంటే మనం ప్యారెట్స్ వస్తే ఎప్పుడు పట్టుకోం కదా, అది భయపడతాయి. ఇలా తప్ప మనం బయట లైవ్గా చూడలేం కదా. సో చాలా బాగా అనిపించాయి. అదే రుద్ర చూస్తూ ఉన్నాడు. హయాన్స్ అయితే బాగా ఇంకా మంచిగా ఆడుతున్నాడు దావ్యాతో. రుద్ర జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాడు ఇటు అటు. వాడికి భయం వేస్తుంది, ఎందుకంటే వాడు అవి తింటుంటే వాడికి ఏదో కూర్చున్నట్టు అవుతుందని వాడు ఇంకా ఎక్కువ దాని దగ్గరికి వెళ్ళట్లేదు. ఇటు అటు తిరుగుతున్నాడు రుద్ర. అవి చేతిలో ఏవో ఉన్నాయి అనుకుంటున్నాయి, చేతిలో ఏం లేవు. అది చేతిలో ఫుడ్ పెడితే అప్పుడు వస్తాయి అన్నమాట చేతిలో. వాడు ఖాళీ చేతులు చూపిస్తాడు ఎక్కడ వస్తాయని. వాడు ఏదో ఆడుతున్నాడు దాంతో. ఇంకా అవి రాలేవని చెప్పేసి ఇక రుద్రయుడు నేను ఇస్తున్నాను రుద్రకి, తీసుకో రుద్ర అది ఒకటి వచ్చింది అంటే వాడు భయపడుతున్నాడు. పట్టుకుందామని చూస్తున్నాడు, అదేమో చూడండి అది ఏంటో వాడి చేతిలో ఏముందని అబ్జర్వ్ చేస్తుంది. అది కొరుకుతుంది వాడి చేతిని. హాయం అవి తాట ఆడుతుంది. వాడు దారం చూపిస్తుంది, తినమని దారం ఇస్తున్నాడు వాడు. అందుకే ఆయన దారం ఇస్తావని. అండ్ ఇది ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడి నుంచి కిందికి వెళ్ళాలి. అండ్ ఇక్కడి నుంచి కిందికి వెళ్ళామన్నమాట. కింద ఏంటంటే ఆస్ట్రిచ్, ఫిషెస్ అండ్ డక్స్కి ఫీడ్ చేయొచ్చు, ర్యాబిట్స్. చూడండి ఇక్కడ నుంచి డక్ అన్నమాట. ఇది డక్స్కి మనం ఫీడ్ చేయొచ్చు ఇక్కడ.
చాలా భయం వేస్తుంది నిజంగా. ఇక్కడ నుంచి మనకి వీడియోలో ఇలా అనిపిస్తుంది కానీ నిజంగా వీటికి పెట్టాలంటే భయం వేస్తుంది. ఇది చూడండి ఎన్ని కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయో. అండ్ వీటిని పట్టుకోవాలని చూస్తున్నాడు హయాన్స్, పట్టుకోవాలి కానీ చాలా ఫాస్ట్ ఉన్నాయి ఫిషెస్ అయితే. అవి జస్ట్ ఇలా పట్టుకొని అంటే చేతిలోకి వచ్చి దుంకేస్తున్నాయి, చాలా ఫాస్ట్ ఉన్నాయి. బేబీ ఫిషెస్ కానీ అవి జంప్ చేస్తున్నాయి ఫిషెస్ అనేటివి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, అవి బేబీ ఫిషెస్ చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి కూడా నార్మల్గా ఉన్నాయి చూడండి, చేతి మీదకి వచ్చాయి కానీ అవి దుంకేస్తున్నాయి, అసలు ఉండట్లేవు అవి. అండ్ వీళ్ళు ఆడుతూ ఉన్నారు అవితో. చూడండి అవి పట్టుకోవాలి, చేతిలోకి వస్తాయి అని చూస్తూ ఉన్నారు, ట్రై చేస్తున్నారు. అన్ని గుంపులో ఉన్నా కానీ అవి రావట్లేవు అసలు. ఎన్ని కలర్ఫుల్గా ఉన్నాయి అసలు. ఇవి కొంచెం పెద్ద ఫిషెస్, రేడియం ఫిషెస్ లాగా ఉన్నాయి, అన్నీ రేడియం కలర్లో ఉన్నాయి ఇవన్నీ ఫిషెస్. అండ్ ఫుల్ రౌండ్గా ఉన్నాయి అన్నమాట. అండ్ హయాన్స్కి పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాలని ఉందన్నమాట ఫిషెస్ని. వాడు ఒకటే అడుగుతున్నాడు వాళ్ళని అయితే. ఎక్కువ మాత్రం ఇక్కడనే కూర్చున్నాడు హయాన్స్. ఒకటి ఇస్తారా నాకు, 2 ఇస్తారా అని చచ్చిపోతున్నాడు హయాన్స్ అయితే. అండ్ లాస్ట్లో మాకు ఏమర్థమైందంటే అవి పట్టుకోనికి వెళ్తే దూరం వెళ్ళిపోతున్నాయి. అండ్ కొద్దిసేపు అలానే హ్యాండ్ అనేది పెడితే మొత్తం వచ్చి డెడ్ స్కిన్ అనేది తినేస్తుంది అదంతా. చూడండి నేను కొద్దిసేపు ఇలా పెట్టాను, ఎలా వచ్చి తింటున్నాయి చూడండి నా హ్యాండ్ మొత్తం. అండ్ లాస్ట్కి చూసామన్నమాట ఇలా. అండ్ అదే వేస్తున్నారు ఆ పిల్లలు, అదే వేస్తున్నారు చూడండి. అది ఇలా వచ్చి తినేసి వెళ్ళిపోతున్నాయి. అది చూడండి ఫిషెస్ ఎలా వస్తున్నాయి, అలా వస్తున్నాయి అన్నమాట అవి. అండ్ లాస్ట్లో తెలిసినాయి కాబట్టి వాడికి అలా ఉంది. అప్పటి నుంచి ఏం చేస్తున్నా అంటే ట్రై చేస్తున్నాడు ఒక్కొక్క ఫిష్ తీసుకెళ్ళాలి అని. పట్టుకుంటున్నా ఉన్నారు కానీ చేతిలో రావట్లేదు. అండ్ అక్కడ చేయి పెడితే అప్పుడు అన్నీ వచ్చి తింటున్నాయి అన్నమాట అవి. ఈమో. అండ్ ఇందులో మాత్రం నార్మల్గా కనిపిస్తుంది వీడియోలో, కానీ లైవ్గా తెలిసి ఎంత యాంగ్రీగా ఉన్నాయి కదా ఫేసెస్ అయితే. అసలు చాలా భయం వేస్తుంది నాకైతే, అంత భయంకరంగా ఉంది అసలు. ఒక టైప్ ఆఫ్ ఏమంటారు, చాలా కోపం ఎక్కువ దాని ఫేస్లో కనిపిస్తుంది అన్నమాట. డైనోసార్ టైప్లో కనిపిస్తుంది. ఫ్లయింగ్ డైనోసార్ ఉంటుంది చూడండి, అట్లా ఉంది దాని ఫేస్ మాత్రం. పెద్ద మౌత్ అసలు దాన్ని. ఆ నోట్లో పోయిరా అని చెప్తే రుద్రయుడు మొత్తం సల్లేసి క్లాప్స్ కొట్టుకుని కూర్చుంటున్నాడు. అలా పెట్టాలంట, అలా కింద వేయకూడదు, చేతిలో పెట్టి ఇవ్వండి అని చెప్తున్నారు. ఎందుకంటే కింద పడిపోతే అవి తినడం రాదు కదా. అండ్ అక్కడి నుంచి బన్నీ అండ్ మా రుద్రకి అదే ర్యాబిట్ అనమాట. సో ర్యాబిట్ దగ్గరికి వెళ్ళాం. మా రుద్రకు ఒకటే వస్తుంది, ర్యాబిట్ని చూస్తే బన్నీ బన్నీ అంటాడు అన్నమాట. సో నేను అందుకే బన్నీ అన్నాను. అండ్ హయాన్స్ ఇక్కడ వచ్చినాకనే ఆ బ్లాక్ కలర్ ర్యాబిట్ పట్టుకొని కూర్చున్నాడు. అది చూడండి ఎంత బాగున్నాయో. అండ్ రుద్ర దగ్గర అసలు ఉండట్లేవు ఇవి. 2 minutes ఉన్నాయి, అది చూడండి వాడు పట్టి ఎత్తేస్తున్నాడు అసలు. అవి హార్స్ రైడింగ్ లాగా చేస్తున్నాడు రుద్ర. చూడండి అదొక బొమ్మ చేతిలో పెట్టినట్టుంది అసలు రుద్రకి. హయాన్స్కి ఏంటంటే కొంచెం పెద్దగా అయ్యేది కాబట్టి వాడికి కొంచెం ఐడియా ఉంది. హయాన్స్ గడు ఏదో టాయ్ వాడి చేతిలో పెట్టి కూర్చోబెట్టినట్టుంది. వాడు ఇంకా దాంతో హార్స్ రైడింగ్ చేసినట్టు దాన్ని ఊపుతూ ఉన్నాడు. అండ్ ర్యాబిట్ నుంచి ఇంకా స్నేక్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇది ఎంట్రన్స్. అండ్ రాగానే ఎంత బాగుందో బర్డ్. ఇట్స్ లైక్ ఎట్లా అంటే పికాక్లా అనిపించింది నాకు. అంటే పికాక్ బర్డ్లా ఉంది అది. అండ్ చూడండి వేరే ఇంకో బర్డ్ చూపిస్తే బ్లాక్ కలర్లో, దాని ఫేస్ దగ్గర ఎల్లో అండ్ రెడ్ కలర్లో ఉందన్నమాట. ఎంత బాగుంది అసలు. లోపలికి వెళ్తే తెలుసా, స్నేల్ చూడండి, ఇక్కడ స్నేల్ ఉన్నాయి, ఇక్కడ స్నేల్ చిన్న చిన్న బేబీస్ ఉన్నాయి, పెద్దది ఒకటి ఉంది. అండ్ అక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాం అనమాట.
ఇక్కడ మాత్రం చాలా చల్లగా, లోపలైతే ఎంత బాగుంది అసలు. అదే రియల్గా మనం ఏదో ఫారెస్ట్కి వెళ్ళి వ్యూ అవుతున్నట్టు ఫీల్ వస్తుంది. అండ్ అక్కడి నుంచి స్నేక్ దగ్గరికి వెళ్ళామన్నమాట. చిన్న ఇది మంత్స్ బేబీ అనమాట, అందుకే అది ఏమనట్లేదు. అండ్ మన సైడ్ది కాదు, ఫారెన్ది కాబట్టి అది సైలెంట్ ఉంది. మనదైతే అస్సలు తగ్గేదేలే, పిల్ల అయినా సరే తల్లైనా సరే. అందుకే అది పిల్ల కాబట్టి సైలెంట్ ఉంది. 2 months బేబీ అంటది. సో ఎలా ఉంది చూడండి స్నేక్కి. అబ్బా అసలు స్నేక్ చూస్తేనే భయపడతారు. ఇంకా లైవ్గా దాన్ని టచ్ చేసి హ్యాండ్స్ కూడా భయపడిపోతున్నాడు. పట్టుకోరప్ప అంటే నాకు భయం, నాకు వద్దు అంటున్నాడు. అండ్ చూడండి దీని కింద దాసుకుంది అది. అండ్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అన్నమాట. ఇంకా లాస్ట్గా ఇంకొకటి ఉందంట. సో అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. సో ఇక్కడ చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ లిజర్డ్ అనమాట. ఇవి ఏంటంటే అది చూడ్డానికి అంత మనం లైవ్ అంటే కొంచెం పెద్దగానే అనిపిస్తుంది. అది ఓన్లీ 3 months or 4 months బేబీ అంట. అంటే ఇంకా అర్థం చేసుకుని అది పెద్దగా అవుతుంది, ఎంత పెద్దగా అవుతుందో. అండ్ ఫారెన్లో అయితే అవి ఇంట్లో పెంచుకుంటారు. అండ్ ఇక్కడ నుంచి బయటికి అనమాట. ఇక్కడ ఏదో ఉంది చూద్దామని దగ్గరికి వెళ్ళాము. అండ్ చూడండి ఇలా ఉంది అది. దాన్ని చూస్తుంటే ఎలానో అనిపిస్తుంది. ఇవన్నీ బేబీస్ అన్నమాట. అండ్ ఈ బర్డ్ ఏంటో తెలియదు కానీ ఎంత బాగుందో అసలు. ఎల్లో కలర్ పైన వచ్చి దాన్ని ఏమవుతే రెడ్ కలర్లో ఉంది, లిప్స్టిక్ పెట్టినట్టుంది అది. అండ్ ఆ బర్డ్ ఏదో చేస్తుందని చెప్పి నేను తీయడానికని మెల్లిమెల్లిగా దగ్గరికి వెళ్తున్నాను. అదేదో హోల్ చేసి చల్లగా కోసమో ఏదో తెలియదు అని లోపలికి వెళ్ళి కూర్చుందన్నమాట. అదేం చేస్తుందని మెల్లగా వెళ్ళాను, అది లేసి వెళ్ళిపోయింది. ఇంకా సేమ్ మీకు చూస్తే సిమ్టమ్స్ ఎలా ఉన్నా పికాక్ లాగానే కనిపిస్తుంది కదా. అండ్ లాస్ట్ నేను అసలు చూడలేదు ఇగ్వానా. చూడండి పైన ఎంత పెద్దగా, అసలు అది మంత్స్ బేబీ కాదు, చాలా పెద్దగా ఉంది. అది ఉండొచ్చు అరౌండ్ 8 months 9 months ఉండొచ్చు. అది వదిలేసారు, అంత పెద్దగా అలా ఎలా వదిలేసారో తెలియదు కానీ చాలా భయంకరంగా ఉంది అది. అండ్ అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయాము. అక్కడి నుంచి అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ చిన్ని ర్యాట్స్ ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి. అక్కడ మనం ఫస్ట్లో చూసాను చూడండి ఎక్వేరియం, తర్వాత అవి హ్యామ్స్టోన్ ఏదో అంటారు కదా అది. అండ్ రుద్ర హయాన్స్ ఫేవరెట్ కలర్ కోడి పిల్లలు అంటారు కదా అవి కొంచెం పెద్దగా అయిపోయాయి, అందుకే వైట్ కలర్లో వింగ్స్ వచ్చేసినాయి అన్నమాట. సో కలర్ఫుల్గా ఉన్నాయి కదా, వింగ్స్ వేసుకొని ఆ కలర్ పోతుంది, ఇంకా వైట్ బయటకు వచ్చేస్తుంది, దాని నిజస్వరూపం బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇది పెట్ డాగ్స్, సో ఫ్రెండ్లీ డాగ్స్ అన్నమాట. అవి బాగా తిని పడుకున్నాయి, ఇంకా దాన్ని లేపలేదు. అండ్ ఇక్కడ నుంచి టర్కీ. సో టర్కీస్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ దీంట్లో స్పెషల్గా ఒకటి వైట్ కలర్ ఉంది. రుద్ర ఇవి టర్కీ అంటారా చూడరా అంటే ఇది చూడట్లే, వైట్ కలర్దే చూస్తున్నారు. వైట్ కలర్ అంటున్నాడు. అవునరా నేను చూడలేదు ఎప్పుడు వైట్ కలర్ అని. వైట్ కలర్ టర్కీని చూస్తున్నాం. సేమ్ పీకాక్ లాగా కనిపిస్తుంది అది కూడా నాకు. ఇక్కడ నుంచి టర్కీ. సో ఇటు సైడ్ డవ్స్ అన్నమాట ఇవి. చూడండి పికాక్ లాగా ఎంత బాగున్నాయో. అవి ఇలా విచ్చుకుంది చూడు, సేమ్ అలానే ఆల్మోస్ట్ అట్లనే ఉంది. అది చిన్ని పికాక్ లాగా అది ఇట్టుకొని తిరుగుతూ ఉన్నాయి పిజియన్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పైథాన్ కా బచ్చా అనమాట. ఇది ఇగ్వానా, దీని పేరంట పైనాపిల్. సో పైనాపిల్ హై అని చదివాడు, పైనాపిల్ దాని
పైనాపిల్ ఏం చేస్తుంది అదంటే ఇట్స్ అది చూడడానికి అలా వైల్డ్ కనిపిస్తుంది కానీ అది ఓన్లీ ఆకులే తింటుందంట. అండ్ హయాంచ్ వాళ్ళ నాన్నకు పెట్టారు అది చేయి మీద. అది 3 months బేబీ. ఆ 3 months బేబీ అంత పెద్దగా ఉన్నది చూడండి, ఎంత పెద్దగా ఉందో, ఫుల్ చేత్తు దాని కింద వరకు. అండ్ ఇది ఆస్ట్రిచ్ ఎగ్ అంట. అండ్ ఇంకోటి ఏదో ఎగ్ అని చెప్పింది. సో ఇవి ఎగ్స్ అనమాట, బయట నుంచి తెప్పించారంట. అవి ఎగ్స్ చూపిస్తున్నారు. ఇది చూడండి, పైతాన్ కా బచ్చా ఆగయా. అండ్ ఇప్పుడు చూడండి అసలైంది, అది 3 months అనమాట స్నేక్. హయాన్స్ ఇప్పుడు పట్టుకుంటున్నాడు చూడండి, వాడు భయపడుతున్నాడు. తర్వాత హయాన్ స్కూల్ అందరికి చెప్పావు, నువ్వు చూపించాలి వీడియో అంటే అప్పుడు వాడు రెడీ అయ్యాడు అనమాట. రెడీ అయ్యాడు అండ్ కొద్దిసేపు పట్టుకున్నాడు. అండ్ పాప అది చూడడానికి అంత పాప కానీ అది స్మెల్ పట్టేసుకుంది అనుకో, దీన్ని పట్టేసుకుంటుంది అన్నమాట. ఈ పైనాపిల్ పని అయిపోతుంది అంటే డేంజర్ అన్నమాట. అందుకే దాన్ని ఒక గ్లాస్ దాంట్లో వేసి పెడుతున్నారు. అండ్ హయాంచ్ పట్టుకున్నాడు కదా అని రుద్ర కూడా పట్టుకున్నాడు అన్నమాట స్నేక్ని. పైథాన్ స్నేక్ అనమాట. లైవ్గా రుద్రబాబు పట్టుకున్నాడు. అండ్ అది ఎంత స్మూత్ ఉందో అసలు పట్టుకోలేదు. రబ్బర్లానే ఉంది కానీ రియలే కాబట్టి అసలు ఆ భయం ఉంటుంది. అండ్ చూడండి, అది ప్యూర్ వెజిటేరియన్ అంట. అది చూడడానికి అంత వైల్డ్గా ఉంది. దాని గోర్లు చూడ ఎంత పెద్దగా ఉన్నాయో. సో హయాన్స్కి అందుకే చిన్నపిల్లలకి పట్టియద్దని చెప్పారు, ఎందుకంటే బేబీ కదా, అది గోర్లు గుచ్చుకుని ఏం గుచ్చుకున్నా వాళ్ళు వదిలేశారు అనుకో కింద పడిపోతుంది, దానికి దెబ్బ తాకుతుంది. అట్లా ఎందుకు హర్ట్ చేయడం అని చెప్పి పిల్లలకి ఎలా లేదని చెప్పారు. సో ఒక ఫీడింగ్ ఒకటి తినిపించరా అంటే తినిపిస్తున్నాడు అన్నమాట. సో అది తింటుంది చూడండి, ప్యూర్ వెజిటేరియన్ పైనాపిల్. అది ఎలా తింటుంది చూడండి. అది 3 months బేబీ అంటే ఎవరన్నా నమ్ముతారా? ఎంత పెద్దగా ఉంది చూడండి. మంత్స్ బేబీ అంటే ఇది 3 months బేబీ పైనాపిల్. అది పట్టుకుందామని చూసాడు కానీ వద్దని చెప్పారు, అందుకే వదిలేసాం. సర్లే వదిలేసి ఇంకా తినిపించే అని చెప్తే తినిపిస్తున్నాడు అన్నమాట. అండ్ అక్కడి నుంచి బ్యాక్ టు మళ్ళీ లంచ్ అయింది కదా, అక్కడికి వచ్చామన్నమాట. అక్కడికి వచ్చి ఇంకా గోలా, ఇంకా హయాన్స్ అన్నీ విజిట్ అయిపోయాడు కదా, ఇంకా ఫిషెస్ కావాలని. అండ్ ఇట్ సైడ్ ఏముందంటే పాండ్స్ అనమాట, లేక్స్, పాండ్స్. దాంట్లో పెద్ద ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆల్రెడీ, ఫిషెస్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది అన్నమాట మొత్తం. చూడండి ఇలా లోపలనే ఎంత బాగుంది కూడా, బ్యూటిఫుల్ వ్యూ అనమాట ఇక్కడైతే. అండ్ చాలా బాగుంది నేచర్గా అండ్ యానిమల్స్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఎప్పుడు స్నేక్స్ అనేటివి ఇలాంటివి మనం ఎప్పుడు అన్నీ చూడాలి కదా. సో హైదరాబాద్లో ఫస్ట్ టైం అనమాట. అండ్ వేరే కంట్రీస్లో అయితే ఇవన్నీ చూపిస్తారు కానీ మన హైదరాబాద్ ఇదే ఫస్ట్ అనుకుంటా నాకు తెలిసి. సో అట్లానే పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియాలి అన్నీ చూస్తారని చెప్పి మేము వెళ్ళామన్నమాట. అండ్ కచ్చే రాస్తే. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇంకొకటి అండ్ వాళ్ళు అక్కడనే ఫామ్ చేస్తారంట. సో మాకు వెళ్ళేటప్పుడు ఒక 4 or 5 డ్రమ్ స్టిక్స్ ఇచ్చారు, అక్కడనే ఫామ్లో పండిస్తారంట. సో అక్కడ డ్రమ్ స్టిక్స్ ఇస్తే తీసుకొని వచ్చామన్నమాట. ఫామ్లో పండినాయి సార్ అంటే సరే అని తీసుకున్నాం. అండ్ డోంట్ మిస్ కచ్చే రాస్తే ఫర్ ఆల్ అనమాట, అందరికీ ఎంజాయ్గా ఉంటుంది. అండ్ మనం పట్టుకునే ఫీలింగ్ ఉంటుంది అనమాట. స్నేక్స్ అనే అవన్నీ మనం చూడాలి కదా, అదొక ఫీల్ ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ టు గో అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం మేము. ఇంకా అక్కడ ఫుడ్ అనేది లైట్ తినేసాం కదా. సో ఎక్కడ బాగుంటుందని ఎతుకుతున్నాం అనమాట. కొంచెం ఏదో ఒకటి చిన్న
అంటే డెజర్ట్ అయినా సరే ఏదో ఒకటి తిందామని చెప్పి ఎత్తుకుతున్నాం అన్నమాట ప్లేస్ అనేది. సో ఇక్కడ చూడండి దత్తాత్రేయ స్వామి ఎంత బాగున్నాడో, నాకు చాలా బాగా నచ్చింది గుడి. ఇక్కడ లోపలికి వెళ్ళాను, బయట అయితే బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఆగి చూస్తున్నాం అన్నమాట ఎక్కడి నుంచి వెళ్ళాలి అండ్ ఎక్కడ అయితే బాగుంటుంది తినడానికి అని చెప్పి చూసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట మేము. అండ్ గూగుల్లో సెర్చ్ చేస్తే దగ్గరలో ఇక్కడ హైదరాబాదీ ఉంది. సో అక్కడ షోర్మా తీసుకున్నాం అండ్ హాఫ్ చేసుకుని తిన్నాం. మరీ ఓవర్గా కూడా వద్దని చెప్పి హాఫ్ చేసుకున్నాం. అండ్ పిల్లలు ఇద్దరు ఫుల్ టైర్డ్ అయిపోయాడు. వచ్చేటప్పుడు హాయించి పడుకున్నాడు, పోయేటప్పుడు హాయించి పడుకున్నాడు. రుద్ర మాత్రం అంత పాపం ఫుల్ నడిచాడు రుద్ర. అండ్ వాడు ఫుల్ టైర్డ్ అయిపోయాడు. అండ్ అక్కడి నుంచి ఇంకా తినేసి అండ్ ఇంకా షామీర్పేట నుంచి వెళ్ళిపోయామన్నమాట ఇంక ఇంటికి. And thanks for watching. Please do like, share, subscribe to my channel guys. Don't forget to subscribe.